దిస్ ఇస్ సాగర్ ఫ్రమ్ కడప. మనం ఈరోజు వచ్చేసి ఐఎన్సి సమావేశాలు పార్ట్ 2 చేసుకోబోతున్నాం. ఆల్రెడీ గత రాత్రి ఐఎన్సి సమావేశాలు పార్ట్ 1 చేశాను. అయితే ఇటీవల జరిగే ప్రతి ఒక్క పరీక్షల్లో దాదాపు హిస్టరీ జీకే పరంగా ఖచ్చితంగా ఈ యొక్క పాఠం నుంచి బిట్టు వచ్చే అవకాశం ఉందని పరీక్షలకు ముందే మీకు ఈ యొక్క పాఠాన్ని పూర్తి చేయబోతున్నాను. పార్ట్ 1 10 సంవత్సరాలు చెప్పాను, పార్ట్ 2 10 సంవత్సరాలు చెప్పబోతున్నాను. అయితే పార్ట్ 3 పార్ట్ 4 వచ్చేసి ఏవైతే ఇంపార్టెంటో అవి చెప్పడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాను. ఒకసారి గమనించండి, ఇక్కడ సంవత్సరాలు వచ్చేసి రాత్రి ఎలా చెప్పానంటే సంవత్సరాలను వరుస క్రమంలో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆటోమేటిక్గా ప్రాంతాలు అనేటివి ఒక కథ ద్వారా ఎలా చెప్తాను, అదేవిధంగా ఆ యొక్క ప్రాంతాల్లో వాళ్ళ పేర్లు, అధ్యక్షుల పేర్లు కూడా ఒక కథ ద్వారా చెప్పడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాను. ఒకసారి ఇక్కడ మీరు గమనిస్తే పేర్లను ఒకసారి చదువుకుందాం. కోడింగ్కు వెళ్లే ముందు వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో వెళ్లే ముందు ఒకసారి పేర్లు చదువుకుందాం. 1895లో పూణేలో జరిగింది. అయితే అక్కడ అధ్యక్షుడు ఎస్ఎన్ బెనర్జీ గారు. 1896 కలకత్తా. రహీంతుల్లా ఎం సయాని. 97 అమరావతి. అమరావతి అనేది మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కాదు. ఈ అమరావతి వచ్చేసి మహారాష్ట్రలో విదర్భ ప్రాంతంలో ఉండే అమరావతి. ఓకేనా, ఇది మహారాష్ట్రకు సంబంధించిన అమరావతి. శంకరన్ నాయర్. 98లో మద్రాసు. ఆనంద్ మోహన్ బోస్. 99 లక్నోలో జరిగింది. ఆర్సి దత్, రమేష్ చందర్ దత్. అదేవిధంగా 1900 సంవత్సరంలో లాహోర్ ఎన్జి చందావార్కర్. 1901లో కలకత్తా డిఈ వాచా. 1902లో అహ్మదాబాద్ ఎస్ఎన్ బెనర్జీ. 1903లో మద్రాస్ లాల్ మోహన్ ఘోష్. అదే గమనించాలి, లాల్ మోహన్ ఘోష్. అదేవిధంగా 1904లో బొంబాయిలో జరిగింది హెన్రీ కాటన్. ఇక్కడ మనకు తెలిసిన పదాలతో మనం ఎలా గుర్తుపెట్టుకోవాలో ఇప్పుడు మీకు నేర్పించబోతున్నాను. ఒకసారి గమనించండి, ఇక్కడ పి, పూణేకి పి పెట్టుకుందాం. ఓకేనా, కలకత్తాకి కే పెట్టుకుందాం. కలకత్తాకి ఇప్పుడు మామూలుగా మనకు తెలిసిన పేరు పీకే అనగా పవన్ కళ్యాణ్ బాగా తెలుసు. ఓకేనా, ఇటీవల జనసేన పార్టీ పెట్టడం జరిగింది. ఓకే, చాలా వెల్ నోటెడ్. అంతకు ముందే ఆయన అనేక సినిమాలు హిట్ కావడం జరిగింది. కాబట్టి పీకే అంటే పవన్ కళ్యాణ్ దాదాపు ఆల్మోస్ట్ అందరికి తెలుసు. కాబట్టి పీకే, ఈ పీకే గారు గమనించాలి, ఇక్కడ అమరావతిలో ఆ తీసుకుందాం, మద్రాసులో మా తీసుకుందాం, లక్నోలో లా తీసుకుందాం. ఓకేనా, గమనించాలి, ఇక్కడ లాహోర్లో లాగా. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి కలకత్తాలో కళ్ళ తీసుకుందాం. ఓకేనా, అహ్మదాబాద్లో అమ్మా అంటారు కదా, ఎవరన్నా అంటే అమ్మా అంటాం కదా, ఆ విధంగా. నెక్స్ట్ మద్రాసులో మా తీసుకుందాం, బాంబేలో బా తీసుకుందాం, లేకపోతే బాంబేలో బాబే తీసుకుందాం. ఓకేనా, ఇప్పుడు ఒక చిన్న కథను నేను ఎలా చెప్తానో గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నార్మల్గా ఇవి 10 ఉంటే, ఐఎన్సి సమావేశాలు మొత్తం కలిసి 10 ఉంటే ఆటోమేటిక్గా వీటిని గుర్తుపెట్టుకోవచ్చు. మనకు 1885 నుంచి దాదాపు 1947 వరకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీటిని 10ని మనం గుర్తుపెట్టుకుంటే ఏదో చిన్న కథ ద్వారా గుర్తుపెట్టుకోవడం వల్ల ఎక్కడ మిస్ కాకుండా 1-2 సార్లు చూస్తాం, ఆటోమేటిక్గా మొత్తం కథ అంతా గుర్తుంటే, కథ పెద్ద కథలు కాదు కదా, సినిమా స్టోరీలు కాదు కదా, ఇవి ఏదో చిన్న కథ. వాటిని గుర్తుపెట్టుకోవడం వల్ల అన్ని పేర్లను, అన్ని ప్రాంతాలను ఒకేసారి గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఒకసారి చూడండి ఇక్కడ పీకే గారు అమలాలాగా కలకంటున్నారు. కలకంటున్నాను అంటున్నాడంట. ఓకేనా, ఒకసారి గమనించండి, ఇక్కడ పీకే గారు అమల అనే పేరు కదా, పీకే గారు అమలాలాగా కలకంటున్నారా, అలా కూడా అంటే ఏ విధంగా మనకు వాక్యం అనేది ఫార్మేట్ అవుతుందో ఫార్మేషన్ బట్టి చేసుకోవాలి మనం. ఇక్కడ పీకే గారు అమలాలాగా కలకంటున్నారా అంటే అని ఒకరు అడిగితే అమ్మా మా బాబే అంటుందంట. అంటాడు ఆయన, అంటాడు. గమనించాలి, ఇక్కడ పీకే గారు అమలాలాగా లాగా కలకంటున్నారా, అమ్మ మా బాబే అని ఒక ఆమంటే అప్పుడు ఆయన ఏమంటాడంటే ఎస్. ఇక్కడ ఎస్ఏ, శంకరన్ ఎస్ఏ. ఆయన అంటాడు అమలాలాగా కలకంటున్నావా అమ్మా మా బాబే అంటే ఎస్ 3 సార్లు ఎస్ అంటాడు. ఒక ఎస్కి ఎస్ఎన్ బెనర్జీ, ఇంకొక ఎస్కి సయాని, ఇంకొక ఎస్కి శంకరన్ నాయర్. ఓకేనా, ఆయన ఏమంటాడు అమలాలాగా కలకంటున్నావా అమ్మ మా బాబే అంటే ఎస్ నేను కంటున్నాను, ఆనందాన్ని దత్తత తీసుకుంటున్నాను, దానికి చందా కడుతున్నాను అని కూడా అంటాడు. ఓకేనా, ఆయన ఏమంటాడు ఎస్ ఎస్ఎన్ బెనర్జీ. ఓకేనా, సయాని, శంకరన్ అంటే 3 ఎస్లు వస్తాయి. ఎస్ ఆనందాన్ని దత్తత తీసుకున్నాను, ఆనంద్ మోహన్ బోస్. దత్తత తీసుకున్నాను, ఆర్సి దత్.
ఓకేనా, ఏమంటున్నాడు ఇంకా దానికి చందా కూడా కడుతున్నాను, చందా వార్కర్, చందా కూడా కడుతున్నాను అని, చందా కూడా కడుతున్నానని వాచి చూసుకుంటూ డైలాగ్ చెప్పాడంట. వాచి చూసుకుంటూ ఈ డైలాగ్ ఎస్ 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 అనే డైలాగు వాచి చూసుకుంటూ చెప్పాడంట. వాచి చూసుకుంటూ చెప్పాడంట అని ఎవరు చెప్పిండ్రు అంటే ఇక్కడ గమనించాలి. ఇక్కడ ఎస్ఎన్ బెనర్జీ ఈ డైలాగులన్నీ కూడా ఎస్ఎన్ బెనర్జీ ఘోషిస్తూ ఏం చెప్పాడు, ఈ డైలాగులన్నీ ఎస్ఎన్ బెనర్జీ ఘోషిస్తూ ఈ డైలాగులన్నీ కాటమరాయుడు సినిమాలోటివి కదా అన్నాడంట. మామూలుగా కాటమరాయుడు సినిమా ఎవరిది? పవన్ కళ్యాణ్ గారిది. ఈ డైలాగులన్నీ కాటమరాయుడు సినిమాలోటివి కదా అన్నాడంట. ఓకేనా, ఇక్కడ కథ అంతా కూడా చిన్న ఒక వాక్యం రూపంలో వస్తుంది, గమనించాలి. ఒక వాక్యం రూపంలో మొత్తం వస్తుంది. ఇక్కడ ఏ పెద్ద స్టోరీ కూడా లేదు. ఇక్కడ ఒకే ఒక మాట, పీకే గారు పూణే కలకత్తా. ఓకేనా, అమలాలాగా ఏందండి అమరావతి. ఇక్కడ మీరు గమనించాలి, గత వీడియోలో అనగా అలహాబాద్ చెప్పాను. ఇక్కడ గమనించాలి, ఇక్కడ అమరావతి వచ్చింది. ఇక్కడ అక్కడ కొద్దిగా మనము కన్ఫ్యూజ్ అవడానికి ఛాన్స్ ఉంది. అలాంటప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ అమరావతి వచ్చినప్పుడు సంవత్సరం కూడా అలాంటి పేర్లు గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ అమరావతి వచ్చినప్పుడు ఎలా రావాలి, 7, 8, 9 అంటే ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. 7, 8, 9 7, 8, 9 వస్తే అమరావతి వస్తుంది, అలా గుర్తుపెట్టు. 7, 8, 9 ఇలా వస్తే అమరావతి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, పీకే గారు ఓకేనా. అమలాలాగా అమరావతి, మా అంటే మద్రాసు, లక్నో. ఓకేనా సార్, మీరు లా అంటే లాహోర్ కూడా రావచ్చు కదా, లాహోర్ కూడా రావచ్చు కదా అన్నప్పుడు లక్నో వచ్చినప్పుడు నా లక్కీ నెంబర్ 99 అలా గుర్తుపెట్టుకోవచ్చు. నా లక్కీ నెంబర్ లక్నో లక్కీ నెంబర్ 99 అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఒకసారి గమనించండి, అమలాలాగా లాహోర్. ఓకేనా, కళ కంటున్నావా, పీకే గారు అమలాలాగా కళ కంటున్నావా అంటే అమ్మా అహ్మదాబాద్, మా బాబే మా మద్రాసు, బాబే బాంబే, ఇక్కడికి వచ్చేసిందా. అప్పుడు ఆయన ఏమంటున్నాడు, ఎస్ 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 ఎస్ఎన్ బెనర్జీ, ఇంకొక ఎస్ సయాని, ఇంకొక ఎస్ శంకరన్ నాయర్, ఇంకొక ఎస్ 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 ఆనందాన్ని దత్త తీసుకున్నాను, ఆనంద్ మోహన్ బోస్ దత్త తీసుకున్నాను, దత్ ఆర్షి దత్, దానికి చందా కూడా కడుతున్నాను, చందా వార్కర్ అని వాచి చూసుకుంటూ ఆయన డైలాగ్ చెప్పాడంట. ఈ డైలాగులన్నీ ఎక్కడున్నాయంటే బెనర్జీ గారు అంటున్నారు, బెనర్జీ గారు ఘోషిస్తూ చెప్తున్నాడంట. బెనర్జీ గారు, లేకపోతే అలా గుర్తుపెట్టుకోవచ్చు, బెనర్జీ గారు మోహన్ గారికి ఏం చెప్తున్నాడంటే ఈ డైలాగులన్నీ కాటమరాయుడు సినిమాలో ఒకటివి కదా, గమనించాలి. బెనర్జీ గారు ఎస్ఎన్ బెనర్జీ, మోహన్ గారు ఏం చెప్తున్నాడు, లాల్ మోహన్ ఘోష్. ఓకేనా, ఈ యొక్క డైలాగులన్నీ కాటమరాయుడు కంటే హెన్రీ కాటన్. ఓకేనా, ఆటోమేటిక్గా ఎందుకంటే నార్మల్గా చదవడం కన్నా ఏదో ఒక విధంగా ఒక చిన్న కథ రూపంలో గుర్తు పెట్టుకుంటే 1-2 సార్లు చూస్తే ఈ పాఠం విన్న తర్వాత నేను చెప్పేది ఏంటంటే మీరు ఒక పెన్ను పేపర్ తీసుకుని సంవత్సరాలు ఫస్ట్ ఇదొక్క సంవత్సరం గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే ఒక సంవత్సరం గుర్తు 95, 96, 97, 90, 99 ఇలా వరుస మీరే రాసుకుంటారు. తర్వాత నేను చెప్పినట్టు ఏం చెప్పాను, దాదాపు ఆటోమేటిక్గా పీకే అమల లాగా కళ కంటున్నావు అనగానే అమ్మ మా బాబే అని వరుసగా రాసేసుకుని ఆటోమేటిక్గా మీ పేర్లు 1-2 సార్లు వచ్చేస్తాయి. ఇక్కడ ఏమన్నాడు, ఎస్ 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 3 సార్లు వచ్చాయి, ఎస్ 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 అని. ఏం చెప్పాడు, ఆనందాన్ని దత్త తీసుకున్నాను, దానికి చందా కడుతున్నాను అని వాచి చూసుకుంటూ డైలాగ్ చెప్పాడు. అప్పుడు ఈ డైలాగ్స్ ఎక్కడ ఉన్నాయని ఎస్ఎన్ బెనర్జీ గారు మోహన్ గారికి ఏం చెప్తున్నారంటే ఇవి డైలాగులన్నీ కాటమరాయుడు సినిమాలో ఒకటివి కదా అన్నాడు. అంటే ఒక్కసారి ఈ విధంగా రాసుకోవడం వల్ల ఎక్కడ కూడా పేరు అనేది మిస్ కాదు. ఈ పాట విన్న తర్వాత వెంటనే మీరు చేయాల్సిన పని ఒక పేపర్ పెన్ను తీసుకొని వీటన్నిటిని ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు మీకు నచ్చినట్లయితే ఇలాంటి వీడియోల కోసం ఖచ్చితంగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుచున్నాను. మీ సాగర్.